వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. ఈరోజు చికెన్ మెజెస్టిక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ 100 గ్రామ్స్ తీసుకొని సన్నపుగా పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి. వాటిని శుభ్రం చేసుకొని దాంట్లో 2 స్పూన్లు కారం వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, మిరియాల పౌడర్ కొంచెం, పెరుగు 1 స్పూన్ వరకు వేసుకుందాం. 1 ఎగ్ కూడా వేసుకోవాలి. దీంట్లో కార్న్ఫ్లోర్ 3 స్పూన్ వరకు వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం బాగా కలిపి 1/2 అవర్ వరకు మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా నానడం వల్ల సాఫ్ట్గా వస్తుంది అన్నమాట కుక్ చేసేటప్పుడు. వేరొక బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని విడివిడిగా కొంచెం ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేరొక పాన్ పెట్టుకొని దాంట్లో ముందుగా ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని 4 స్పూన్ వరకు వేసుకుందాం. వెల్లుల్లి తరుగు 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 క్రాస్గా కట్ చేసుకొని వేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసి దీంట్లో 1 ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. జీడిపప్పులు ఒక 5 వేసుకోవాలి. కరివేపాకులు కొంచెం వేసి ఫ్రై చేసి దాంట్లో కొంచెం పసుపు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ కొన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. దీంట్లో 3 స్పూన్ వరకు కర్డ్ వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. సోయా సాస్ వేసుకొని 3 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్లేట్లో తీసుకున్న చికెన్ మెజెస్టిక్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయినట్టేనండి.